వచ్చి ఏదను కొలది నూరక తిప్పిపోయువారు పెట్టుకోదల పట్ల గలట్టి లోటు చిట్టు కొట్టులతో రంజించువారు కలులు కఠినులు హీనులు కలుషమతులు గలరు పురుషులలోన పెక్కలు నిజమో రూపవతి అయిన యువతికి రూపహీను సుగుణకని అయిన యువతికి శుద్ధము ఇటుల వ్యత్యస్తము గూర్చి ఇందులను ఆ భగవంతుడు మాత్రం నన్ను అట్టి శోధనల పాలు చేయగా చక్కని రూప సంపద ప్రశస్తరం బగు వర్తనం పెంపెక్కిన పాండితి ప్రతిమా అప్పుడే ఎలా సంతోషించేదము? కాలము అవిచ్ఛిన్నమైనది, వక్రబుద్ధి గలది. ఏమో ఎప్పుడు ఎవరిని ఏ విధంగా మార్చునో ఎవరు చెప్పగలరా? ఘనుని హరిశ్చంద్రో కాటికా పరిదేశే భుజచుకు సార్వభౌమునిగా సలిపే
రాధ వింటున్నావు కదా? కాలమనా ఇట్టి మహిమములు కలదియగుట మానవుడు నేను విడిచిన మరుదినమునగాక సుగుణములు కలిమిలేములు ఎల్లరాదని వచియుతురెల్ల గురులు అదిగో కోని రాగం దామోదరుడు దయచేస్తున్నాడు. నేను అనుకున్నట్లే ఆయన గుడిలోని బొమ్మలలా కూడా ఇరువురును కూర్చుండి పురాణమును ఉపక్రమించిన. ఇప్పుడే ప్రారంభించినామన్నయ్య. అయినా నేడు ఇంత ఆలస్యమైనదేమి? అదిగో నీ ఆసనం అలంకరింపు. అమ్మాయి, నా అవస్థ ఏమి చెప్పుదు తల్లి? పైన బట్ట వేసుకొని నడవలోనికి వచ్చేసరి పడిపోయినట్లు మీ వదినే పడమటిలోని దుసుక్కున తుమ్మినది. అయినను వెనుక తుమ్మి ముందునకు మంచిదందురు కదా. మనసు సరిచేసుకొని వీధి గుమ్మములోనికి వచ్చేసరికి పిల్లి ఎదురైన ఆ పాటున మరలా లోపలికి పోయి మీ వదిలేను రెండు తిట్టి పైపట్ట దండెమున వేసి రవ్వంతసేపు చాప మీద చతికిల పడి మరలా ప్రయాణమై వీధి గుమ్మంలోనికి వచ్చి తిని కదా. మరలా యొక్క దుశ్శకునమయ్యే మిత్రమా? మరేమి మిత్రమా, నంబిన ఆచారమ్మ కొత్త కుండ చేత పుచ్చుకొని చక్కా వచ్చింది. మిత్రమా, నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది. కానీ అంతలో రెండు దుశ్శకునములు ఒక్క సుశకునుడితో సమానం మాట జ్ఞప్తికి వచ్చి హరినామ స్మరణ చేసుకొనొచ్చు చక్కా వచ్చి కానీ ఏమి లాభం మిత్రమా? ఏమైనది మిత్రమా? దుశ్శకున ఫలం ఊరకపోవునా ఏటికడకు వచ్చేసరికి పడవవాడు మాయమైనాడు. ఓహో మిత్రమా, మీ నాన్నగారు పట్టణమంతయు విడిచిపెట్టి ఈ ఏటి ఈవల కాపురం ఇందులోకి పెట్టును కానీ ప్రతిదినము వచ్చిపోవు మా వంటి వాళ్ళకు బహు కష్టముగా ఉన్నదయ్యా. ఆ మిత్రమా, అంత గొంతు బద్దలగున్నట్లు అరవగా పడవవాడు ఏ కళ్ళు పాకలో నుండి ఊడిపడి ఈవల పడవేసిన. కానీ ఏం లాభం మిత్రమా? ఏమైనా మిత్రమా? ప్రొద్దు పొక్కిన దుశ్శకున బలము దయ్యము వలె మరలా ఇచ్చట ప్రత్యక్షమైన. అవును. అది ఎట్లా మిత్రమా? ఎట్లేమిటి మిత్రమా? వినవలసిన పురాణము కొంత వికలమైపోయినది కదా మిత్రమా. నేను వినవలసినది ఏమీ మించిపోలేదు. ఇంకను నిన్నటి పతివ్రత ధర్మకట్టములోనే ఉన్నాను కదా మిత్రమా. అవియే నాకు ముఖ్యముగా కావలసినవి. అవి మించిపోయినందులకే కదా నేను ఇంత వ్యాకుల పడుతున్నది. అవి మించిపోయినందులకే మీరు ఇంత వ్యాకుల పడుతున్నారు మిత్రమా. మీరు పురుషులు కదా? అవును. మరి పతివ్రత ధర్మముల పట్ల తమరికింత పామరమెందులకు? మిత్రమా, నా నిమిత్తం అనుకుంటువా? నా భార్యకు ఉపదేశించు నిమిత్తం. ఓహో, ప్రపంచంలో ధర్మం ఎవరు విన్నాను పర్లకు చెప్పుటకే కదా. చాలా చక్కగా చెప్తే మిత్రమా. ఇతరులకు మందుదల్పగా మిత్రమా, ఇతరులకు మందుదల్పగా ప్రతివాడును
వైద్య శాస్త్ర పరిపూర్ణుడే ఇతరులకు నీతి గరుపగా ప్రతివాడును నీతి శాస్త్ర పారంగతుడే అమ్మాయి, మీ ఆయన చిలక పలుకులు అవల వినవచ్చు. ముందు పురాణం కానీ తల్లి. ఇదిగో అన్నయ్య. ధని అధనుడు రూపసి నొప్పనివాడు వివేకి భావుడు రోగుండను గత రోగుండనగా అంగన పతిని పాటి వలయో కామధ్వంసీ వరహాలకు ఎత్తైన పద్యం. ఎట్లు మిత్రమా? మిత్రమా, ఆ, తర్వాత మెల్లగా ఒల్లెవేసేద గాని ఆ. దీని అర్థభావమంతా నాకు అరటిపండు ఒలిచిపెట్టినట్లు విడదీసి చెప్పు మిత్రమా. మిత్రమా, ఆ, భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము, ఆ, ఆ. రూపవంతుడు కానిమ్ము కురూపీ కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము అనారోగ్యవంతుడు కానిమ్ము మూల భావుడు కానిమ్ము, భార్య ఎల్లవేళల భక్తితో సేవింపవలనని దీని భావం మిత్రమా. ఆహా, మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యము చెప్పినాడు ఈ మిత్రమా. ఇప్పుడు అతడు బ్రతికి ఉన్నచో ఆ, పడదోసి పట్టెడు పంచదార నోట కూరకపోదునా మిత్రమా. మిత్రమా, ఈ పద్యము మా ఇంటి దానికి వినిపించినా ఆ, దాని నోరు మరీ లేవదు. ఆ, మా ఇంటి ఎదుటి వేసారి పంతులు మూడవ పెళ్లి పెళ్ళాము ఆ, కంటే కాసులు మిత్రమా వాని పేర్లైతే నాకు తెలియవు కానీ ఆ. మీది నుండి కింది వరకు ఏమేమో తగిలించుకొని ఓహో, బురాకి బొమ్మలాగున వీధి గుమ్మములో నిలుచుండినప్పుడెల్లా ఆ, మా పొడగట్ట నాకు ఆ పిల్లను చూపి ఆ, నేను అలాగూ దిగబోయలేకపోతే ఓహో, అనేడు మాటలు ఆ ముక్కు విరుపులు ఆ మూతి విరుపులు ఆ విసవిసలు రొసరొసలు మిత్రమా ఆ. ఏమి చెప్పుదురు. ఆ పైన నా కన్నులు గుంట కన్నులట, నా దౌడలు చప్పి దౌడలట, నా ముక్కు బుర్ర ముక్కట. మిత్రమా, ఆ. నన్ను చూసి పెళ్లినాడే అసహ్యపడినదట. పల్లకిలో తల వంచుకొని కూర్చున్నది కూడా 10 పాళ్ళు అందులకేనట. అయినను మిత్రమా, ఆ, భర్త ఎంత కురూపి అయినను అవును, భార్య అతని కాళ్ళు అడిగి నెత్తిన చల్లుకొని తీరవలయునని పురాణములు ఇట్లు ఘోషించుచుండా దానికి ఇంత అజ్ఞానమేమో నాకు ఇప్పుడే తెలవలే మిత్రం. అన్నయ్య గారు, అమ్మా, మా వదిన గారు చక్కగా చదువుకున్న వారే కదా. అవునమ్మా, అదేనమ్మా వచ్చిన చిక్కంతా. అయినా అమ్మా, ఇప్పటి ఆడంగులు కారతల్లి, మర్యాదలు మాసిపోయినవి, కట్టుబాట్లు జారిపోయినవి, ఎగ్గు సిక్కులు ఏట కలిసినవి, పనిపాటలు పదట కలిసినవి, పనికి మాలిన వేషాలు, పట్టరాని రోషాలు, రచ్చలకెక్కి రాద్ధాంతాలు, సీమలు దాటి సిద్ధాంతాలు. మిత్రమా, ఆ. కొంతకాలం ఇట్లు నడిచినచో నడిచినచ్చు. మన మగవారి నోటమ్మా నేనయ్యా. అయ్యా వస్తున్నాను. మీ వాగుడు ఏమన్నా